ప్రభాస్ రాజమౌళి నుంచి కొత్త సినిమాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. కానీ బాహుబలి రికార్డ్స్ ను మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. అయితే నెక్స్ట్ మహేష్ బాబుతో రాజమౌళి చేయనున్న సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డులను బద్దలు చేసేలా ఉంది. కానీ అంతకంటే ముందే బాహుబలి రికార్డ్స్ ను టార్గెట్ చేస్తూ కల్కి సినిమా వస్తుంది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ ప్రముఖులు ఇచ్చే హైప్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. హాలీవుడ్ రేంజ్ లో సరిగ్గా ప్రమోట్ చేస్తే 500 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బాహుబలి రికార్డ్స్ డేంజర్ జోన్ లో పడినట్టే. అయితే రికార్డులు కలెక్షన్స్ మాత్రమే కాదు, ఇప్పుడు బాహుబలి రిలీజ్ డేట్ ను కూడా కల్కి టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మే 9న కల్కి రిలీజ్ కు షెడ్యూల్ చేసి పెట్టారు మేకర్స్. కానీ మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో కల్కి వాయిదా పడినట్టని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మేకర్స్ వాయిదాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే బాహుబలి 1 రిలీజ్ అయిన రోజు జూలై 10న కల్కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే జూలై 10వ తేదీ బుధవారం అవుతోంది. అయినా కూడా ఆ వారంలోనే కల్కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనేది లేటెస్ట్ టాక్. అయితే కల్కి కూడా 2 భాగాలుగా వస్తుందనే టాక్ ఉంది. కాబట్టి బాహుబలి 1 సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ కల్కి పార్ట్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుందని సమాచారం. మరి కల్కి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.